కానీ 5 సంవత్సరాలు అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి నష్టాల్లోకి తీసుకెళ్ళి ఒక వర్గం ఒక ప్రాంతం అనే మాట లేకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అన్ని వర్గ ప్రజానీకానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురయ్యారు. కాబట్టే ఈరోజు స్పష్టమైనటువంటి మెజారిటీతో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి ఫలితాలు ఎప్పుడు మనం చూడలేదు. ఈ ఫలితాలు వచ్చాయంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు పరిపాలన చూసే వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంఘటితంగా పనిచేయడం ఈ ఫలితాలకు ఒక మంచి అవకాశం జరిగింది.